hello everyone, welcome back to our YouTube channel LearnBTech. Today we are going to discuss data structures important questions unit wise. ఇది R25 రెగ్యులేషన్ వాళ్ళకి. సో ప్రీవియస్లో ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ అనేది ప్రీవియస్ ఇయర్ సిలబస్లో చాలా తక్కువ ఉండే, బట్ ఈ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే R25 రెగ్యులేషన్లో చాలా ఇంక్లూడ్ చేశారు. బట్ డోంట్ వరీ, విల్ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్లో ఇవి ప్రిపేర్ అవ్వండి చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే నేను చాలా వరకు టోటల్ సిలబస్ కవర్ చేసేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది తయారు చేశాను. ప్రతి ఒక్క క్వశ్చన్ని నేర్చుకోండి, ఎందుకంటే ప్రతి యూనిట్లో నుండి మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ అనేది తీశాను. సో ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ ప్రతి యూనిట్లో సిలబస్ అనేది కవర్ అవుతుంది. షార్ట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఏంటంటే మీకు R25 రెగ్యులేషన్లో 2 మార్క్స్కి వస్తుంది. సో ఈ 2 మార్క్స్ నుండి ప్రతి యూనిట్ నుండి ఒకటే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఐ రెడ్యూస్ ద క్వశ్చన్స్. ఓకే, సో డిఫైన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ADT అన్నమాట. ADTని డిఫైన్ చేయమని అడగొచ్చు. డిఫరెన్షియేట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే డిఫరెన్సెస్ రాయాలి లీనియర్కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి. డిఫైన్ స్టాక్ ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే ఏంటి, అండర్ఫ్లో అంటే ఏంటి. స్టేట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ ఆర్ క్యూస్ అంటే స్టాక్స్ ఆర్ క్యూస్ అంటే డైరెక్ట్ ఇట్లా క్వశ్చన్ అడగరు. లైక్ స్టేట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ అయినా అడగొచ్చు, లేకపోతే స్టేట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ అయినా అడగొచ్చు. ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ డిఫరెన్షియేట్ స్టాక్ అండ్ క్యూ. స్టాక్కి క్యూకి డిఫరెన్సెస్ రాయాలి. స్టాక్ అని క్యూ అని ఇలా పెట్టేసి. సో మోస్ట్లీ ఇది 2 మార్క్స్కి కాబట్టి 3 to 4 డిఫరెన్సెస్ ఇస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ సర్క్యులర్ క్యూ. సో ఇవి ప్రిపేర్ అవ్వండి షార్ట్ క్వశ్చన్స్, ఎనీ వన్ ఫ్రమ్ దెమ్. లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ విత్ ఆల్గరిథమ్స్. లైక్ లింక్డ్ లిస్ట్ టాపిక్ నుండి ఖచ్చితంగా ఒకటి వస్తుంది. లింక్డ్ లిస్ట్లో ఏంటిదంటే 3 టైప్స్ ఉన్నాయి కదా మనకి మేజర్గా, సింగిల్, డబుల్, సర్క్యులర్. సో ఈ 3 అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఈ 3 నుండి ఏదైనా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. లైక్ ఎక్స్ప్లెయిన్ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ విత్ ఆల్గరిథమ్స్. వీటి 3కి ఆల్గరిథమ్స్ చూసుకోండి, ఎందుకంటే ఈ 3లో నుండి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ విత్ ఆల్గరిథమ్స్ అని అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ డబుల్ లింక్డ్ లిస్ట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే ఆల్గరిథం రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోద్ది. ఎక్స్ప్లెయిన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్ అంటే ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అని. లైక్ మీకు క్వశ్చన్ అనేది ఏ రకంగా అయినా రావచ్చు, బట్ అది సింగిల్ లింక్డ్ లిస్ట్ అయితే సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి రాసేయండి. డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే డబుల్ లింక్డ్ లిస్ట్ గురించి రాసేయండి. క్వశ్చన్ అనేది ఇన్ని టైప్స్గా ఫ్రేమ్ చేసి రావచ్చు అన్నమాట. సో యూ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఏదైతే అడిగినారో దానికి మాత్రమే ఆన్సర్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్టాక్ ADT అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. స్టాక్ యొక్క అప్లికేషన్స్, దీనికి 5 మార్క్స్కి అడగొచ్చు అనమాట. దీన్ని ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. స్టాక్ని లింక్డ్ లిస్ట్లో అడుగుతారు. క్యూని వచ్చేసరికి ఏంటిదంటే అరేస్ ఫార్మాట్లో అడుగుతారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కన్వర్ట్ అండ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ స్టాక్. ఇన్ఫిక్స్ నుండి పోస్ట్ ఫిక్స్కి ఎట్లా కన్వర్ట్ చేస్తామో అది చూసుకోండి. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ కూడా చెక్ చేసుకోండి. ఎట్లా పోస్ట్ ఫిక్స్కి అంటే ఇన్ఫిక్స్ ఇచ్చేసి పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయమని అడగొచ్చు, లేకపోతే ఏదైనా ఒకటి ఇచ్చేసి దీన్ని ఎవాల్యుయేట్ ఇట్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి కూడా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ అరేస్. ఇందాక చెప్పాను కదా, ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ ఎట్లయితే ఉంటుందో ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ అరేస్ అట్లనే ఉంటుంది. స్టాక్ అంటే లింక్డ్ లిస్ట్ ఫార్మాట్లో, క్యూ అరేస్ ఫార్మాట్లో అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్యూ ADT అండ్ అప్లికేషన్స్. స్టాక్ ADT అండ్ అప్లికేషన్స్ ఎట్లనో క్యూ ADT అండ్ అప్లికేషన్స్ అట్లా చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సర్క్యులర్ క్యూ. సో ఇది లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూసుకుంటే ఏంటిదంటే మీకు షార్ట్స్ అనేది కవర్ అయిపోయి ఉంటాయి ఇందులో. సో మీరు ముందు లాంగ్ ఆన్సర్స్ చదువుకుంటే మీకు షార్ట్ ఆన్సర్స్కి ఈజీ అయిపోతుంది. ఓకే, సో యూనిట్ 1 నుండి 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 ఫినిష్. నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 2.
యూనిట్ 2లో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇది బైనరీ ట్రీస్ గురించి కాబట్టి డిఫైన్ బైనరీ ట్రీ అని అడగొచ్చు, లేకపోతే డిఫైన్ ఫుల్ బైనరీ ట్రీ అని అడగొచ్చు, లేకపోతే డిఫైన్ కంప్లీట్ బైనరీ ట్రీ అని అడగొచ్చు. మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి. బైనరీ ట్రీ అంటే ఏంటి, ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి, కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ అనేది చూసుకోండి. ఓకే, వాట్ ఈస్ BST, బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ డిఫైన్ AVL ట్రీ. నెక్స్ట్ వాట్ ఈస్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్, ఇది అడగొచ్చు మేబీ, ఎందుకంటే ఇది లాంగ్ ఆన్సర్ కింద అడిగే ఛాన్స్ లేదు కాబట్టి షార్ట్ ఆన్సర్ కింద వాట్ ఈస్ ఎ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అని అడగొచ్చు. డిఫైన్ థ్రెడెడ్ బైనరీ ట్రీ, ఇది లాంగ్ ఆన్సర్లో కూడా అడగొచ్చు మీకు. థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. స్టేట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ రెడ్ బ్లాక్ ట్రీస్, అంటే లైక్ రూట్ అనేది బ్లాక్ ఉంటే దానికి కాన్సిక్యూటివ్లో రెడ్డే ఉండాలి, ఇలా కొన్ని ఉంటాయి కదా ప్రాపర్టీస్, దాంట్లో ఏదైనా 2 ప్రాపర్టీస్ రాసేయండి. ఓకే, వాట్ ఈజ్ ఎ స్ప్లే ట్రీ. నెక్స్ట్ వాట్ ఈస్ ట్రీ ట్రావర్సల్, ట్రీ ట్రావర్సల్ అంటే ఏంటి. సో ఇవి షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట, అంటే 2 మార్క్స్కి వచ్చేవి. నెక్స్ట్ కమింగ్ టు లాంగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది మేజర్గా అడుగుతారు అన్నమాట. లైక్ ఇది 2 మార్క్స్కి కూడా అడుగుతారు. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి రైట్ ఇన్ ఆర్డర్, అంటే ఒక ట్రీ ఫార్మాట్లో ఇచ్చేసి ఏదైనా దీనికి ఇన్ ఆర్డర్ రాయండి, లేకపోతే ప్రీ ఆర్డర్ రాయండి, లేకపోతే పోస్ట్ ఆర్డర్ రాయండి, ఇలా ఏదైనా అడగొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్ ఏంటంటే ఇన్ ఆర్డర్లో రూట్ అనేది మిడిల్లో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ ఉంటాయి, ఇటు పక్కన రైట్ ఉంటుంది, మిడిల్లో అనేది రూట్ ఉంటుంది. ఓకే, రూట్ నోడ్ విల్ బి మిడిల్ ఇన్ ఆర్డర్లో. ప్రీ ఆర్డర్లోకి వచ్చేసరికి ఏంటిదంటే రూట్ నోడ్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత లెఫ్ట్ ఉంటుంది, తర్వాత రైట్ ఉంటుంది. అదే పోస్ట్ ఆర్డర్కి వచ్చేసరికి ఏంటిదంటే లాస్ట్కి రూట్ ఉంటుంది అన్నమాట. రూట్ ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రైట్, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ, తర్వాత రూట్ నోడ్. ఇన్ ఆర్డర్లో రూట్ అనేది మధ్యలో ఉంటుంది, ప్రీ ఆర్డర్లో రూట్ అనేది ఫస్ట్లో ఉంటుంది, పోస్ట్ ఆర్డర్లో రూట్ అనేది లాస్ట్లో ఉంటుంది. ప్రీ అంటే ముందు, సో రూట్ నోడ్ అనేది ముందుకు వస్తుంది. పోస్ట్ అంటే లాస్ట్ కదా తర్వాత, సో రూట్ నోడ్ అనేది లాస్ట్కి ఉంటుంది. ఇన్ ఆర్డర్లో ఏంటిదంటే మిడిల్ ఉంటుంది, ముందు లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రైట్ సబ్ ట్రీ ఉంటుంది. సో ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్ట్ ఏ BST, బైనరీ సర్చ్ ట్రీ, అండ్ పర్ఫార్మ్ ఇన్సర్షన్ ఆపరేషన్స్. ఓకే, ఇన్సర్షన్ ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది బైనరీ సర్చ్ ట్రీలో, ఇది చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ డిలీషన్ ఆపరేషన్ ఇన్ బైనరీ సర్చ్ ట్రీ. ఇన్సర్షన్ అయినా అడగొచ్చు, డిలీషన్ అయినా అడగొచ్చు. ఓకే, సపరేట్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, లేకపోతే మీరే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్సర్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, డిలీషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ BST, ADT అండ్ అప్లికేషన్స్, అంటే బైనరీ సర్చ్ ట్రీ యొక్క ADT అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు, అప్లికేషన్స్ రాయమని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ AVL ట్రీ అండ్ బ్యాలెన్సింగ్ ఆపరేషన్స్. ఈ AVL ట్రీ అనేది క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా అయినా అడగొచ్చు వాళ్ళు. లైక్ ఈ 3 క్వశ్చన్స్లో AVL ట్రీ బేసిసే ఉంటుంది. AVL ట్రీ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే దానిపైన ఏది అడిగినా కానీ మీరు రాయడానికి ఉంటుంది. లైక్ AVL ట్రీ బ్యాలెన్సింగ్ ఆపరేషన్స్ ఎట్లా, ఎక్స్ప్లెయిన్ LL అంటే లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్, LR RL, రొటేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ రొటేషన్స్ దేంట్లో ఉంటాయి, AVL ట్రీలోనే ఉంటాయి. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ AVL ట్రీ ఫర్ ద గివెన్ సీక్వెన్స్ ఆఫ్ కీస్. కీస్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఇస్తారన్నమాట, 12, 15, 33 ఇట్లా కొన్ని ఇచ్చేసి దానికి కన్స్ట్రక్ట్ AVL ట్రీ అని చెప్పేసి అంటారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ థ్రెడెడ్ బైనరీ ట్రీ ఆల్రెడీ చెప్పిన, ఇది 2 మార్క్స్కైనా రావచ్చు, 5 మార్క్స్కైనా రావచ్చు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ దిస్. ఎక్స్ప్లెయిన్ రెడ్ బ్లాక్ ట్రీస్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అనేది 2 మార్క్స్లో కవర్ అవుతుంది కాబట్టి మీరు లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటే 2 మార్క్స్ కూడా కవర్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ కంపేర్ AVL ట్రీస్ అండ్ రెడ్ బ్లాక్ ట్రీస్. AVL ట్రీస్, రెడ్ బ్లాక్ ట్రీస్కి డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్ప్లే ట్రీస్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ స్ప్లే ట్రీస్లో మనకి ఏముంటుంది, జిగ్ రొటేషన్, జాగ్ రొటేషన్, జిగ్ జిగ్, జిగ్ జాగ్, జాగ్ జిగ్,
జాగ్జాగ్. ఇవి చూసుకోండి. ఓకే, ఇవన్నీ స్ప్లేటరీస్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 3. యూనిట్ 3లో ఏంటి, షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి డిఫైన్ బీ ట్రీ. బీ ట్రీ అయినా అడగొచ్చు, లేకపోతే డిఫైన్ బీ ప్లస్ ట్రీ. బీ ట్రీ అంటే ఏంటి, బీ ప్లస్ ట్రీ అంటే ఏంటి, లైక్ దిస్. వాట్ ఈస్ 2, 3 ట్రీ? వాట్ ఈస్ 2, 3, 4 ట్రీ? అంటే 2, 3 ట్రీ అంటే ఫస్ట్ 2 నోట్స్ నుండి ఉండేసి 3 చిల్డ్రన్ ఉండేసి ఇట్లా 3 చిల్డ్రన్ ఉన్నప్పుడు ఏంటిదంటే మిడిల్ నోడ్ అనేది పైనకి వెళ్ళిపోతుంది అనమాట. అది చూసుకోండి. ఓకే, డిఫైన్ హీప్. వాట్ ఈస్ మ్యాక్స్ హీప్? హీప్లో కూడా మ్యాక్స్ హీప్ ఉంటుంది, మిన్ హీప్ ఉంటుంది. మ్యాక్స్ హీప్ అంటే రూట్ ఎలిమెంట్ అనేది మ్యాక్సిమం నంబర్ ఉంటుంది. అంటే లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ కంటే మ్యాక్సిమం నంబర్ అనేది రూట్ నోడ్లో ఉంటుంది. మిన్ హీప్ అంటే ఏంటిదంటే రూట్ నోడ్లోనే లీస్ట్ నంబర్ అనేది ఉంటుంది. డిఫైన్ బైనామియల్ హీప్, లేకపోతే డిఫైన్ ఫిబొనాకీ హీప్. ఈ హీప్స్లో టైప్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదైనా అడగొచ్చు అన్నమాట. వాట్ ఈస్ జంప్ సెర్చ్? సర్చింగ్ టెక్నిక్స్లో జంప్ సెర్చ్ కానీ ఇంటర్పోలేషన్ సెర్చ్లు కానీ ఏదైనా అడగొచ్చు. వాట్ ఈస్ జంప్ సెర్చ్ అయినా, వాట్ ఈస్ ఇంటర్పోలేషన్ సెర్చ్ అయినా. సో ఇవి చూసుకోండి. ఇవి మీకు ఆల్రెడీ లాంగ్ క్వశ్చన్స్లో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఈజీగా రాయగలరు. ఎక్స్ప్లెయిన్ ఇన్సర్షన్ ఆపరేషన్ ఇన్ బీ ట్రీ ఆర్ డిలీషన్ ఆపరేషన్ ఇన్ బీ ట్రీ. ఏదైనా అడగొచ్చు. ఇన్సర్షన్ ఆపరేషన్, డిలీషన్ ప్రతి దానికి మీరు ఆపరేషన్స్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, మీకు సింగిల్ లింక్డ్ లిస్ట్లో కానీ, ఏవిఎల్ దీంట్లో కానీ, బైనరీ సర్చ్ ట్రీలో కానీ, బీ ట్రీస్లో కానీ ఏ దాంట్లో అయినా ఇన్సర్షన్, డిలీషన్ ఇవన్నీ కామన్. సో చూసుకోండి. హోప్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ అండ్ లెర్న్. ఓకే, కంపేర్ బీ ట్రీ, బీ ప్లస్ ట్రీ, బీ స్టార్ ట్రీ. ఈ మూడింటికి డిఫరెన్స్ చూసుకోండి. బీ స్టార్ ట్రీ కూడా ఉంది, దీన్ని కూడా 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు ఈ ఈ డిఫరెన్స్లో నేర్చుకుంటే మీరు 2 మార్క్స్ రాయగలరు ఈజీగా. ఎక్స్ప్లెయిన్. కంపేర్ అంటే ఖచ్చితంగా ప్రతి యూనిట్లో మీకు డిఫరెన్సెస్ అనేది ఉంది. లైక్ ఫస్ట్ యూనిట్లో స్టాక్కి, క్యూకి డిఫరెన్స్, లీనియర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి డిఫరెన్స్ కానీ, దీనికి వచ్చేసరికి బైనరీ ట్రీ, ఫుల్ బైనరీ ట్రీ, కంప్లీట్ ట్రీ, వీటికి డిఫరెన్స్ చూసుకోండి. దీనికి వచ్చేసరికి బీ ట్రీ, బీ ప్లస్ ట్రీ, బీ స్టార్ ట్రీ ఇట్లా చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ 2, 3 ట్రీ విత్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ హీప్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్. హీప్లో కూడా ఇన్సర్షన్, డిలీషన్ ఆపరేషన్స్ ఖచ్చితంగా ఏదైనా వచ్చిందంటే ఇన్సర్షన్, డిలీషన్ ఆపరేషన్స్ అనేది చూసుకోండి. ఓకే, కన్స్ట్రక్ట్ మ్యాక్స్ హీప్ లేకపోతే కన్స్ట్రక్ట్ మిన్ హీప్ ఫర్ గివెన్ ఎలిమెంట్స్. కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చేసి మ్యాక్స్ హీప్ కన్స్ట్రక్ట్ చేయమనొచ్చు, లేకపోతే మిన్ హీప్ అనేది కన్స్ట్రక్ట్ చేయమనొచ్చు. ఈ ఒక క్వశ్చన్. కంపేర్ బైనరీ హీప్, బైనామియల్ హీప్, ఫిబొనాకీ హీప్. సో ఈ 3 డిఫరెన్స్ చూసుకోండి. మీకు 2 మార్క్స్లో కూడా కవర్ అవుతుంది అండ్ యూ కెన్ రైట్ ఇట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ జంప్ సెర్చ్ విత్ ఎగ్జాంపుల్. జంప్ సెర్చ్ అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్పోలేషన్ సెర్చ్ విత్ ఎగ్జాంపుల్. కంపేర్ సెర్చింగ్ టెక్నిక్స్ అండ్ దర్ కాంప్లెక్సిటీస్. కాంప్లెక్సిటీస్ ఇంపార్టెంట్. ఓకే, సో సర్చింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఇవే ఇంటర్పోలేషన్ సెర్చ్, జంప్ సెర్చ్. ఈ 2 గురించి డిఫరెన్స్ అలాంగ్ విత్ దర్ కాంప్లెక్సిటీస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 4. వాట్ ఈస్ గ్రాఫ్ అంటే డిఫైన్ గ్రాఫ్. వాట్ ఈస్ ఎ డైరెక్టెడ్ గ్రాఫ్ ఆర్ వాట్ ఈస్ ఎ బై కనెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ డిఫైన్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఆర్ అడ్జసెన్సీ లిస్ట్. అంటే డిఫైన్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అని అడగచ్చు, లేకపోతే డిఫైన్ అడ్జసెన్సీ లిస్ట్ అని అడగచ్చు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బిఎఫ్ఎస్ ఆర్ వాట్ ఈస్ డిఎఫ్ఎస్. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇదంటే ఏంటి, క్యూ పైన. ఇదంటే ఏంటి, స్టాక్ పైన. జస్ట్ చిన్న లాజిక్స్. డిఎఫ్ఎస్ డెప్త్ అంటే స్టాక్ పైన, బ్రెడ్త్ అంటే క్యూ పైన. ఇవి నేర్చుకోండి. ఓకే, డిఫైన్ హీప్ సార్ట్. హీప్ సార్ట్, రాడిక్స్ సార్ట్, షెల్ సార్ట్, ఇంకొక సార్ట్, ట్రీ సార్ట్ ఉంటుంది. సో ఈ 4 డిఫరెన్స్ చూసుకుంటే మీరు 2 మార్క్స్ వచ్చినా రాయగలరు, 5 మార్క్స్ వచ్చినా రాయగలరు, దాని 10 మార్క్స్ వచ్చినా రాయగలరు. ఓకే, కమింగ్ టు లాంగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ గ్రాఫ్ రిప్రజెంటేషన్స్ యూజింగ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, అడ్జసెన్సీ లిస్ట్. ఈ క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ బిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఆల్గోరిథం విత్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ డిఎఫ్ఎస్ ఆల్గోరిథం విత్ ఎగ్జాంపుల్. ఓకే, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్. కంపేర్ బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్. సో దీని డిఫరెన్స్ స్టాక్, క్యూస్ డిఫరెన్సెస్ రాసినా సరిపోతుంది బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్కి. ఎక్స్ప్లెయిన్ గ్రాఫ్ ఎడిటీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్.
అప్లికేషన్స్ చూసుకోండి ఎక్కడెక్కడ వస్తున్నాయో. స్టాక్స్ దగ్గర వచ్చినాయి, క్యూస్ దగ్గర వచ్చినాయి, ఇంక ఇక్కడ వచ్చినాయి కదా అప్లికేషన్స్. BST ఎడిటి, బైనరీ సర్చ్ ట్రీ దగ్గర వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ గ్రాఫ్స్ దగ్గర వస్తున్నాయి. సో చూసుకోండి అప్లికేషన్స్, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బై కనెక్టెడ్ కాంపోనెంట్స్ విత్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ హీప్ సార్ట్, రాడిక్స్ సార్ట్, షెల్ సార్ట్, ట్రీ సార్ట్. ఈ 4 క్వశ్చన్స్లో ఏదన్నా ఒకటి అడుగుతారు, ఓకే, విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఈ 4 క్వశ్చన్స్ హీప్ సార్ట్, రాడిక్స్ సార్ట్, షెల్ సార్ట్, ట్రీ సార్ట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది చూసుకుంటే మీరు ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఈజీగా రాయగలరు. సో ఈ సార్టింగ్లోనే 4 టైప్స్ ఉన్నాయి కాబట్టి 4 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అయినా రావచ్చు, ఓకే. నెక్స్ట్ కంపేర్ వేరియస్ సార్టింగ్ టెక్నిక్స్. అంటే ఇవే హీప్ సార్ట్, రాడిక్స్ సార్ట్, షెల్ సార్ట్, ట్రీ సార్ట్. వీటి యొక్క డిఫరెన్స్. నేను ఎందుకు డిఫరెన్స్ ఇస్తున్నానంటే మీరు ఒకవేళ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు అది 2 మార్క్స్కి వచ్చినా 5 మార్క్స్కి వచ్చినా సపరేట్గా అడిగినా కానీ మీరు రాయడానికి కొంచెం సోది వస్తుంది మీకు. అందుకోసమని ప్రతి యూనిట్లో కంపేర్ అండ్ కాంట్రాస్ట్, డిఫరెన్షియేట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా యాడ్ చేశాను, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 5, డిఫైన్ హ్యాషింగ్. వాట్ ఈజ్ ఏ హ్యాష్ ఫంక్షన్. ఈ హ్యాష్ ఫంక్షన్ అనేది రావచ్చు మీకు 2 మార్క్స్కి, ఓకే. వాట్ ఈజ్ కొలిషన్. డిఫైన్ ఓపెన్ అడ్రస్సింగ్, డిఫైన్ చైనింగ్. ఈ ఓపెన్ అడ్రస్సింగ్, చైనింగ్ అంటే సేమ్ కాదు. ఆర్ అంటే ఈ క్వశ్చన్ అయినా రావచ్చు, లేకపోతే ఈ క్వశ్చన్ అయినా రావచ్చు. వాట్ ఈజ్ లీనియర్ ప్రాబింగ్ ఆర్ వాట్ ఈజ్ క్వాడ్రాటిక్ ప్రాబింగ్. నెక్స్ట్ డిఫైన్ డబుల్ హ్యాషింగ్. వాట్ ఈజ్ ఇండెక్సింగ్. డిఫైన్ ఫైల్ ఆర్గనైజేషన్. డిఫరెన్షియేట్ టెక్స్ట్ ఫైల్, బైనరీ ఫైల్. వీటి యొక్క డిఫరెన్స్ రాయమని అడుగుతారు. ఇది మీకు ఆల్రెడీ PPSలో కవర్ అయ్యి ఉంటుంది, టెక్స్ట్ ఫైల్, బైనరీ ఫైల్స్. సో ఇక్కడ ఈజీ అనుకుంటా మీకు, రైట్. నెక్స్ట్ వాట్ ఆర్ ఫైల్ అట్రిబ్యూట్స్. ఫైల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఓకే. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాంగ్ ఆన్సర్లో ఆల్రెడీ నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ ఈజీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మీరు షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోకండి, గో ఫర్ లాంగ్ ఆన్సర్స్. లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత, లాంగ్ ఆన్సర్స్ నేర్చుకున్న తర్వాత షార్ట్ క్వశ్చన్స్ చూడండి, అన్నీ చూసి చెప్పేయగలరు డైరెక్ట్ ఇంకా. సో కమింగ్ టు లాంగ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హ్యాషింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. మళ్ళీ వచ్చింది చూడండి హ్యాషింగ్ యొక్క అప్లికేషన్స్. ఎక్స్ప్లెయిన్ కొలిజన్ రిజల్యూషన్ బై చైనింగ్. కొలిజన్ రిజల్యూషన్లో చైనింగ్ అని ఒకటి ఉంటుంది, ఓపెన్ అడ్రస్సింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ 2 టైప్స్ చూసుకోండి. కొలిజన్ రిజల్యూషన్లో చైనింగ్ అని అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ ఓపెన్ అడ్రస్సింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఈ ఓపెన్ అడ్రస్సింగ్ అనేది కూడా కొలిజన్ రిజల్యూషన్ టెక్నికే. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ లీనియర్ ప్రోబింగ్ విత్ ఎగ్జాంపుల్. లీనియర్ ప్రోబింగ్ అని అడగవచ్చు, క్వాడ్రాటిక్ ప్రోబింగ్ అని అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ క్వాడ్రాటిక్ ప్రోబింగ్ విత్ ఎగ్జాంపుల్ అని. ఎక్స్ప్లెయిన్ డబుల్ హ్యాషింగ్ విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డివిజన్ మెథడ్ హ్యాష్ ఫంక్షన్. సో ఈ హ్యాష్ ఫంక్షన్లో ఏంటిదంటే మనకి సేమ్ ఎలా అయితే సార్టింగ్లో 4 ఉన్నాయో హ్యాష్ ఫంక్షన్లో కూడా మనకి 4 ఉన్నాయి. ఏమేమిటి అంటే డివిజన్ మెథడ్ ఒకటి, మల్టిప్లికేషన్ మెథడ్ ఒకటి, మిడ్ స్క్వేర్ మెథడ్ ఒకటి, ఫోల్డింగ్ మెథడ్ ఒకటి. ఈ 4 క్వశ్చన్స్లో నుండి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఏ మెథడ్ అయినా అడగచ్చు. లైక్ ఈ 4 మీరు నేర్చుకున్నారనుకో వీటిని 2 మార్క్స్ కింద కూడా అడగచ్చు, ఓకే. సో ట్రై టు రీడ్ దెమ్, లెర్న్ దెమ్, ఓకే. నెక్స్ట్ కంపేర్ చైనింగ్ అండ్ ఓపెన్ అడ్రస్సింగ్. ఇవి ఎక్కడ వచ్చినాయి, కొలిజన్ రిజల్యూషన్లో వచ్చినాయి. సో దీని యొక్క డిఫరెన్స్ చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్. ఎక్స్ప్లెయిన్ ఇండెక్సింగ్ టెక్నిక్స్. ఎక్స్ప్లెయిన్ డేటా హైరార్కీ అండ్ ఫైల్ అట్రిబ్యూట్స్. అండ్ ఫైనల్లీ ఎక్స్ప్లెయిన్ బేసిక్ ఫైల్ ఆపరేషన్స్. ఇవి చూసుకున్నారనుకో 11 క్వశ్చన్స్. ఓన్లీ యూనిట్ 5లో మాత్రమే 11 క్వశ్చన్స్ వచ్చినాయి. మిగతా వాటిలో చూడండి 8 క్వశ్చన్స్, 9 క్వశ్చన్స్, దీంట్లో 9 క్వశ్చన్స్, ఫస్ట్ యూనిట్లో 10 క్వశ్చన్స్, మోస్ట్లీ 10లోనే కంప్లీట్ చేసేసాను. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది మీకు చాలా టాపిక్స్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇన్ని 10 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ అట్లా చేశాను, కానీ లేకపోతే చాలా షార్ట్ అవుతుండే. సో ఫస్ట్ మీరు లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకోండి, దెన్ గో విత్ షార్ట్ ఆన్సర్స్, ఓకే. లాంగ్ క్వశ్చన్స్లోనే ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోయి ఉన్నాయి. సో మీ సిలబస్ కూడా కవర్ అయినాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ దెమ్, అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.